పవన్ గారు ఇప్పుడు దుర్గారావు గారు ఏదైతే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారో ఖాళీ పేపర్ల మీద సంతకాలు అనేవి నాకు తెలిసి సతీష్ తోటి కూడా అదే తీసుకుని ఉండొచ్చు కాక. ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేటువంటివి కొన్ని తీసుకొని దాని ఆధారంగానే ఫర్దర్గా ఇంకోళ్ళని ఇరికించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే ఈ ఇష్యూలో సతీష్ నుంచి వాళ్ళు దుర్గారావుని ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు, దుర్గారావు నుంచి బోండా ఉమా గారిని ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. సో డెఫినెట్గా ఇక్కడ ఏం జరిగిందంటే దుర్గారావు గారు చాలా క్లియర్గా దుర్గారావు గారు లైన్లో ఉన్నారు. దుర్గారావు గారు వినబడుతోందా? ఓకే. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్టేట్మెంట్స్ వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు అనేటువంటిది అవి చెల్లవు. ఇప్పుడు సలీం గారు చెప్పినట్టు అవి చెల్లవు అంటే అన్లెస్ యూ ప్రూవ్ అవి చెల్లవు. కానీ దట్ ఈస్ ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఏంటి అని అంటే అవతల వ్యక్తిని ఇరికించడానికి. ఇప్పుడు మీరు గమనిస్తే దుర్గారావు 4 రోజులు వాళ్ళు లోపల పెట్టారండి. ఏ విధమైన అంటే నిజంగా కూడా ఒక వ్యవస్థ అనేది లేకుండా మీరు అన్నట్టుగా ఎవడు అడిగేవాడు లేడు, ఎవరు క్వశ్చన్ చేసేవాడు లేడు, ఎవడు ఆపేవాడు లేడు. నేను అంటున్నాను కదా ఇప్పుడు నిజంగా బాగుండే దానికి చెప్తాను. పనిముట్లతో సహా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉపాధి వాళ్ళకి రుణాలు ఇచ్చుకుంటూ అన్ని ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎక్కడికక్కడ పనికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచేటువంటి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు అసలు. సో ఇక్కడ పార్టీలని కాదు, ఇప్పుడు ఒక మనిషికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 4 రోజుల నుంచి కూడా అతని వేరబౌట్స్ తెలవు, ఏమీ తెలవనప్పుడు సింపుల్ గా A2 అని డిక్లేర్ చేశారు. నువ్వు A2 అని డిక్లేర్ చేసినప్పుడు A2 కాదు, ఇప్పుడు A2 ఉమా గారు పెట్టారంట తెలియదంట. ఆ రోజున మీకు కూడా తెలియదు, మీ పార్టీకి కూడా తెలియదు. అది ఇవాళ ట్విస్ట్ అంటున్నా. సలీం గారు లైన్ లో ఉన్నారా? అవునవును. సలీం గారు ఒక్కసారి అంశం చెప్పండి. ఒక్క నిమిషం దుర్గారావు గారు, సలీం గారు ఒక్క నిమిషం సార్. నా డౌట్ సార్ ఏంటంటే ఇప్పుడు దుర్గారావు నా భయం ఏంటంటే తెలుసలేదో ఇప్పుడు A2 గా పెట్టున్నారు ఆయన. దుర్గారావు కూడా నాకు తెలియదనే చెప్తున్నా నేను. ఎందుకనంటే నాకు తెలిసి వెడ్నెస్డే ఈవినింగో ఎప్పుడో అండి A2 దుర్గారావు అని వాళ్ళ ఛానళ్లలో వచ్చింది. వాళ్ళ ఛానళ్లలో A2 దుర్గారావు అని వచ్చింది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, ఏ పేపర్లు లేకుండా, నేను అందుకనే ఒక సాధారణ సిటిజన్స్ గా సలీం గారిని అడిగా. ఎందుకంటే హీఈస్ అ లీగల్ ప్రొఫెషనల్. సో మనకి తెలియదండి, వారికి తెలిసినంతగా మనకు తెలియదు. నేనేమన్నా అంటే నాకు తెలిసైతే, నేను ఎన్నో కేసెస్లో మాట్లాడతాను కాబట్టి నాకు తెలిసైతే ఎవరి మీదన్నా ఒక కేసు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. తర్వాత ఎనీ యాడ్ ఆన్స్ టు దట్ ఎఫ్ఐఆర్, అమెండ్మెంట్స్ టు దట్ ఎఫ్ఐఆర్ ఏమైనా చేసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఒక సస్పిషన్ మీద సతీష్ని తీసుకొచ్చారు. మన సతీష్కి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ దర్జీ చేశారు. దర్జీ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి 14 రోజుల రిమాండ్ వచ్చింది. సో సతీష్ A1 అది ప్రూవెన్, ఎందుకంటే అతని మీద ఎఫ్ఐఆర్ దర్జీ చేశారు. దుర్గారావు పరిస్థితి ఏంటి? అతను అక్యూజ్డ్ అని చెప్తున్నారు, కానీ అతని మీద ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ దర్జీ చేయలేదు. నాకు తెలిసైతే దర్జీ చేస్తే దుర్గారావు గారిని నేను అడుగుతున్నా, వాళ్ళు ఏమన్నా అలాంటిది చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ నిందితుడికి వాళ్ళు ఇవ్వాలి. మీకేమన్నా ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారా దుర్గారావు గారు? నాకేం ఇవ్వలేదండి. రైట్, ఇక్కడ ఒక నిమిషం అమ్మా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఇప్పుడు అతని బాధ ఏంటంటే నా చేత ఒక 5-6 పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు అన్నారు. ఇదే విధిగా సతీష్ చేత కూడా పెట్టించుకొని దుర్గారావు నిరికించేటువంటి ప్రయత్నం చేశారు. అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి అతని కాల్ రికార్డ్స్ ఏవో ఇప్పుడు ఇందాక సలీం గారు చెప్పినట్టుగా పేపర్ల మీద సంతకం పెట్టించుకుంటే కాదు కదండి, ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి అతను వదిలేశారు. సో ఇతను ఏదైతే ఇప్పుడు ఇతని చేత వీళ్ళు ఏదైతే వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారో కింద మీద పడి ఏమన్నా చేసి ఆ ఫ్యాన్కు ఉల్టా అన్నా లటకాయించుకొని వాళ్ళైనా సరే ఖచ్చితంగా బోండా ఉమా గారిని ఏదో ఒక రంగా ఇరికిద్దాం. సో దట్ దాని కారణం కూడా చెప్తా, బ్రహ్మాండంగా రేపు పొద్దున ఒక 30-40 వేల మెజారిటీతో బోండా ఉమా గారు అక్కడ గెలవబోతున్నారు. సో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇదో ప్రయత్నం చేశారు. చేసి ఈ మిగిలిన 20 రోజులు, ఇప్పుడు మనకు 20 రోజులు ప్రచారానికి ఉంది కదండి, ఇవాళే బోండా ఉమా గారు కూడా బీఫామ్ తీసుకున్నారు. సో ఖచ్చితంగా 20 రోజులు ప్రచారానికి ఉంది. ప్రచారానికి వెళ్లకుండా ఏమన్నా ఆపగలుగుతామేమని ఈ చావు పుచ్చు తెలివితే ఎట్లా అంటారు వాటిని. సలీం గారు ఏంటి A2 గా ఉమా గారు